లేడీస్ అండ్ జెంటిల్మెన్, నథింగ్ నుంచి ఇంకొక స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్ లో రాబోతుంది. జూలై 31 కి ఫ్లిప్కార్ట్ లో ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతుంది. అదేనండి నథింగ్ ఫోన్ 2A ప్లస్ 5G స్మార్ట్ ఫోన్. అయితే ఈ మొబైల్ మన ఇండియా మార్కెట్ లో ఏ ప్రైస్ సెగ్మెంట్ లో రాబోతుంది, ఏ విధంగా డిజైన్ ఉంటుంది, ఎలాంటి ఫీచర్స్ తీసుకొని వస్తుంది అండ్ ఈ మొబైల్ కోసం వెయిట్ చేయడం వర్తీనా ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. అయితే ఈ మొబైల్ విషయానికి వస్తే ఈ మొబైల్ ఇండియా మార్కెట్ లో ఎక్కడ స్టాండ్అవుట్ చేస్తుంది అంటే మాత్రం ఇండియా మార్కెట్ లో ఆల్రెడీ ఉంది కదా నథింగ్ ఫోన్ 2A, దానికన్నా బెటర్ స్మార్ట్ ఫోన్ అన్నమాట. అదే విధంగా పాత మొబైల్ విషయానికి వస్తే 1 year బ్యాక్ లాంచ్ అయింది నథింగ్ ఫోన్ 2 ఉందా, దానికన్నా లైట్ వర్షన్ స్మార్ట్ ఫోన్ అన్నమాట. అంటే ఈ రెండింటి మధ్య ఈ యొక్క స్మార్ట్ ఫోన్ స్టాండ్అవుట్ చేస్తుంది. అంటే మీకు ఒక ఐడియా వచ్చేసింది కదా రఫ్ గా ఏ ప్రైస్ సెగ్మెంట్ లో ఏ ప్రైస్ ట్యాగ్ లో మొబైల్ లాంచ్ కాబోతుందో. అయితే మొబైల్ విషయానికి వస్తే ముందు చెప్పాల్సింది నథింగ్ అనగానే చెప్పాల్సింది డిజైన్, బికాస్ వీళ్ళ ఫంకీ డిజైన్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా డిజైన్ గురించి డిస్కస్ చేయాల్సిందే. మొబైల్ విషయానికి వస్తే నథింగ్ ఫోన్ 2A ప్లస్ సేమ్ యాజ్ ఏ నథింగ్ ఫోన్ 2A లాగా డిజైన్ ఉంటుంది అని చెప్తున్నారు. డిజైన్ లో మీకు ఎలాంటి మేజర్ చేంజెస్ కనిపించవు, మైనర్ చేంజెస్ మాత్రమే కనిపిస్తాయి. అంటే మనకు లైట్ గా డిజైన్ ని మార్చడం, అదే విధంగా కలర్స్ విషయానికి వస్తే డిఫరెంట్ కలర్స్ ప్రొవైడ్ చేయడం, ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక మనకు రియల్ సైడ్ లో మీరు గమనిస్తే కెమెరా హౌసింగ్ సేమ్ యాజ్ ఏ నథింగ్ ఫోన్ 2A. సెంటర్ లో మనకు డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. ఈసారి మనకు కంప్లీట్ గా 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ బెటర్ సెన్సార్. దాంతో పాటు కొన్ని లీక్స్ ఏంటి అంటే మాత్రం ఈ మొబైల్ లో మేబీ మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ రావచ్చు. బికాస్ ఆఫ్ మధ్యలో స్టాండర్డ్ చేస్తుంది కాబట్టి మేబీ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ రావచ్చు. అలా అయితే మాత్రం 15 వాట్స్ ఈ మొబైల్ మీకు సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటు నథింగ్ ఫోన్ 2A లో మనకు రియర్ సైడ్ లో వచ్చింది ప్లాస్టిక్ కదా, బట్ మనకు ఈసారి రియర్ సైడ్ లో గ్లాస్ బాడీ ఆఫర్ చేస్తున్నారు. అంటే మనకు స్లైడ్ గా అప్డేట్ కనిపిస్తుంది. ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది, అల్యూమినియం ఫ్రేమ్ రావడం లేదు. డిస్ప్లే సైజ్ విషయానికి వస్తే 6.7 inches ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు పంచ్ హోల్ డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ మొబైల్ ప్రొవైడ్ చేస్తుంది. హెడ్ ఫోన్ జాక్, అదే విధంగా SD కార్డ్ సపోర్ట్ మొబైల్ మీకు ఆఫర్ చేయదు. దాంతో పాటు రియర్ సైడ్ లో మనకు గ్లిప్ ఇంటర్ఫేస్, అదేనండి నథింగ్ యొక్క LED లైటింగ్ ఈ మొబైల్ లో కూడా కనిపిస్తుంది. దాంతో పాటు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో మీకు 8GB ర్యామ్, దాంతో పాటు 12GB ర్యామ్ వరకు కనిపించవచ్చు. ఇంకా IP54 రేటింగ్ మొబైల్ ఆఫర్ చేస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో చూసుకుంటే మాత్రం మీకు ఈ విధంగా డిజైన్ ఉంటుంది అని చెప్తున్నారు. బట్ రీసెంట్ గా మీరు గమనిస్తే నథింగ్ నుంచి జరిగింది కమ్యూనిటీ ఎడిషన్ ప్రాజెక్ట్ చేశారు. అక్కడ వీళ్ళు నథింగ్ ఫోన్ 2A యొక్క బెటర్ వేరియంట్ తీసుకొని రావడం జరిగింది. దాంట్లో స్పెషల్ ఏంటి అంటే మాత్రం సేమ్ డిజైన్ సేమ్ టు సేమ్ ఉంది, కానీ రియర్ సైడ్ లో మనకు గ్రీన్ కలర్ లో గ్లోయింగ్ ఎఫెక్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది దేని వల్ల పాసిబుల్ అయింది అంటే పాస్పరస్. ఇది నైట్ లో గ్లో అవుతుంది, మీకు తెలిసే ఉంటుంది. పాస్పరస్ విషయానికి వస్తే డార్క్ లో నైట్ లో ఆటోమేటిక్ గా గ్లో అవుతుంది. ఇదే ఈ మొబైల్ లో మెయిన్ గా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ కాబోతుంది. సేమ్ ఇదే డిజైన్ మనకు మేబీ ఇండియా మార్కెట్ లో గ్లోబలీ లాంచ్ కావచ్చు విత్ బెటర్ ఫీచర్స్. అలా అయితే మాత్రం డిజైన్ మీరు గమనిస్తే ఈసారి ఇక్కడ కూడా మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండకపోవచ్చు. సో ఏమవుతుందో వెయిట్ అండ్ సీ, మీకు తెలిసిపోతుంది. బట్ మనకు కమ్యూనిటీ ఎడిషన్ ప్రాజెక్ట్ చాలా సక్సెస్ఫుల్ అయింది కాబట్టి మేబీ అదే స్మార్ట్ ఫోన్ రావచ్చు భయ్య. దాంతోపాటు 8GB ర్యామ్, 12GB ర్యామ్ మొబైల్లో కనిపిస్తుంది. వెయిట్ విషయానికి వస్తే 191 grams వెయిట్ వరకు ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటు 8.1 mm థిక్నెస్ మొబైల్ మీకు కనిపిస్తుంది. ఫీచర్స్ విషయానికి వస్తే దాన్ని మీరు గమనించాలి. ఈసారి ఇక్కడ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఏంటి అంటే మాత్రం చిప్ సెట్. బికాస్ నథింగ్ ఫోన్ 2A లో వాళ్ళు ప్రొవైడ్ చేసింది డైమెన్సిటీ 7200 Pro కదా, దానికన్నా బెటర్ చిప్ సెట్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో ఇవ్వాలి. దానికోసమే ప్రజెంట్ ఇండియా మార్కెట్ లో కానీ గ్లోబల్లీ కానీ 3 ఆప్షన్స్ వస్తున్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ విషయానికి వస్తే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3. మేబీ ఈ చిప్ సెట్ తో మొబైల్ వస్తుందని చెప్తున్నారు. నాకు మాత్రం నమ్మకం లేదు, బికాస్ ఆఫ్ ఇది చాలా పవర్ఫుల్ చిప్ సెట్ కాబట్టి మేబీ ఈ స్మార్ట్ ఫోన్ లో మీకు నథింగ్ ఇవ్వదు. అది రాసి పెట్టుకోండి, లీక్ అయితే వస్తుంది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. దాంతో పాటు ఇంకొక చిప్ సెట్ విషయానికి వస్తే మీడియాటెక్ నుంచి మనకు రీసెంట్ గా లాంచ్ అయిన చిప్ సెట్ డైమెన్సిటీ 7350 3 GHz ఆక్టోకోర్ చిప్ సెట్, 4 nanometer చిప్ సెట్. ఇది రీసెంట్ గా లాంచ్ అయిన చిప్ సెట్. మేబీ ఇదే చిప్ సెట్ తో మీకు ఈ స్మార్ట్ ఫోన్ కనిపించచ్చు భయ. ఇది మాత్రం హోప్స్ ఉన్నాయి, బికాస్ ఆఫ్ ఇది కంపేర్ టు డైమెన్సిటీ 7200 బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది బికాస్ ఆఫ్ కార్టెక్స్ A75. ఇది కాకపోతే మాత్రం క్వాల్కమ్ నుంచి మనకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 అంట. ఇక చూసుకోండి, హోప్స్ అయితే చాలా ఈ రేంజ్ లో ఉన్నాయి, కానీ నాకైతే అనిపించడం లేదు. మేబీ ఈ స్మార్ట్ ఫోన్ మీకు అదే డైమెన్సిటీ చిప్ సెట్ తో రావచ్చు భయ.
హోప్ చూడాలి మరి ఏమవుతుందో. ఇక దాంతో పాటు ఇక్కడ మీకు డిస్ప్లే విషయానికి వస్తే లార్జ్ డిస్ప్లే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ OLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 2000 nits పీక్ బ్రైట్నెస్, వైడ్ వన్ L1 సర్టిఫికేట్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, HDR10+ సపోర్ట్ మొబైల్ మీకు ఆఫర్ చేసింది. సో ఇట్స్ ఏ వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే. కానీ అది ఫుల్ హెచ్డి కాకుండా అట్లీస్ట్ 1.5K ఇచ్చి ఉంటే బాగుంటుంది. నథింగ్ ఇవ్వదు, ఐ నో ఇది కరెక్ట్. చిన్న హోప్ చాలు మరి ఏమవుతుందో. అదే విధంగా బ్యాటరీ విషయానికి వస్తే సేమ్ 5000 mAh బ్యాటరీ, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ మీకు మొబైల్ ప్రొవైడ్ చేసింది. బాక్స్ లో అడాప్టర్ ఉండదు. మేబీ ఈ మొబైల్ మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తే మాత్రం 15 watts ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకు సపోర్ట్ చేసింది. హోప్లీ రావాలి భయ, చూడాలి మరి ఏమవుతుందో. ఇక దాంతో పాటు ర్యామ్ విషయానికి వస్తే DDR5 అండ్ UFS 3.1 మొబైల్ ప్రొవైడ్ చేస్తుంది. 8GB ర్యామ్, దాంతో పాటు 12GB ర్యామ్ మొబైల్ మీకు ఆఫర్ చేయబోతుంది. అండ్ మనకు OS విషయానికి వస్తే లేటెస్ట్ OS Android 14 బేస్డ్ ఆన్ నథింగ్ OS 2.6 కనిపిస్తుంది అనమాట. ఇక అప్డేట్స్ విషయానికి వస్తే మీకు తెలిసే ఉంటుంది 2+3 years అప్డేట్ ఇన్ జనరల్ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మేబీ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో మీకు పెంచొచ్చు కూడా, చూడాలి మరి ఏమవుతుందో. ఇక కెమెరా సెటప్ విషయానికి వస్తే కెమెరాస్ ఈసారి ఈ మొబైల్ లో బెటర్ కెమెరాస్ కంపేర్ టు నథింగ్ ఫోన్ 2A, బికాస్ రియర్ సైడ్ లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్. ప్రైమరీ సెన్సార్ సోనీ LYT600 సెన్సార్, రెండో సెన్సార్ సామ్సంగ్ JN1 యొక్క 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్. సో 4K 30 FPS వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు అండ్ మనకు బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది బికాస్ ఆఫ్ సోనీ LYT600. ఇట్స్ ఏ బెటర్ సెన్సార్ కాబట్టి మీకు ఫొటోస్ అండ్ వీడియోస్ బాగుంటాయి భయ్య. దాంతోపాటు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచ్ హోల్ లో 32 మెగాపిక్సెల్ మొబైల్ ఆఫర్ చేసింది. చూసుకుంటే మనకు ఈ మొబైల్ లో లైట్ గా కెమెరా అప్డేట్ అని చెప్పుకోవచ్చు, పర్ఫార్మెన్స్ పెంచారు. దాంతోపాటు డిజైన్ లో మీకు లైట్ గా ఫంకీ డిజైన్ మీకు యాడ్ చేయడం జరిగింది. దాంతోపాటు కలర్స్ విషయానికి వస్తే వైట్, బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్ లో మొబైల్ మీకు మేబీ రావచ్చు. దాంతో పాటు స్పెషల్ ఎడిషన్ రూపంలో కూడా మీకు ఒక స్మార్ట్ ఫోన్ లాంచ్ కావచ్చు. ఈ విధంగా మీకు నథింగ్ ఫోన్ 2A ప్లస్ రాబోతుంది. సో ఏ ప్రైస్ సెగ్మెంట్ లో మొబైల్ రాబోతుంది అంటే మాత్రం మీరు నోటీస్ చేయాలి, ఈ మొబైల్ 2A అండ్ 2కి మిడిల్ లో రాబోతుంది. సో ప్రైస్ ట్యాగ్ కూడా అదే సెగ్మెంట్ లో ఉంటుంది. అంటే దట్ మీన్స్ 26,000 నుండి 28,000 సెగ్మెంట్ లో మొబైల్ ఇండియా మార్కెట్ లో మీకు కనిపిస్తుంది. అంటే మీకు ఈ మొబైల్ ఇన్ జనరల్ గా బిలో 30,000 సెగ్మెంట్ లో ఇండియాలో కనిపిస్తుంది భయ. అదే విధంగా ఈ సెగ్మెంట్ లో మొబైల్ తీసుకోవచ్చా అంటే మాత్రం ప్రజెంట్ మీరు గమనిస్తే నథింగ్ ఫోన్ 2 29,999 కనిపిస్తుంది. అది మీకు బెటర్ ఆప్షన్ ఏమో దీనికన్నా ఆలోచించండి. మొత్తానికైతే ఇదేనండి ఫోన్ 2A ప్లస్. ఎలా ఉన్నాయి ఫీచర్స్, నచ్చాయా? ప్లీజ్ కామెంట్ చేయండి, లెట్ మీ నో. మరికేంటి నచ్చితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. నా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.